హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాంక ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్ అండి. ఈరోజు మన వీడియోలో మనం పత్తి వస్త్రమాల ఎలా తయారు చేయాలి, అది పటాలకు ఎలా పెట్టాలి, విగ్రహాలకు కానీ పటాలకు కానీ పత్తి మాల ఎలా చేయాలి, దానికి ఏమేమి ఉపయోగిస్తారు అన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ముందుగా మనం పత్తిని తీసుకోవాలండి. పత్తి అంటే దూది మనకి షాప్స్లో అమ్ముతారండి. చూడండి ఎలా ఉందో దూది. అలా ఆ దూదిని తీసుకొని మనం దాన్ని సన్నగా చేసుకోవాలి. సన్నగా పొడవుగా మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ వరకు కొద్ది కొద్దిగా లాగుతూ మనము సన్నగా ఇట్లా చేస్తా మనం లాగుతూ చేయాలండి. అప్పుడు మనకి ఏంటంటే వెడల్పు అనేది వస్తుంది. మనం పల్సంగా మనకి బొట్లు పెట్టుకోవడానికి కూడా నీట్గా వస్తుంది. సో అలా కొద్దిగా లాగుతూ అక్కడక్కడ మనం గంధం బొట్లు పెట్టుకుంటూ అలా చేయాలండి. అప్పుడు మనకేంటంటే ఆ మాల అనేది బాగా కనిపిస్తుంది. సో అలా చేసుకుంటూ అక్కడక్కడ గంధము మరియు కుంకుమ పెట్టుకుంటూ ఉంటాను. చూడండి ఎలా ఇదిగోండి ఒకటి చూపిస్తున్నా చూడండి. ఇది ఒకటి ఆల్రెడీ చేశాను, ఇది ఇంకోటి చిన్నదండి. ఇది విగ్రహాల కోసం చేస్తున్నాను. చూడండి కొద్దిగా అలా అనుకుంటూ లాగుతూ, ఎక్కువ లాగొద్దండి. పలసంగా లాగితే ఏంటంటే మనకి పలసంగా ఉంటుంది, ఎక్కువ లాగితే లావుగా వస్తుంది. సో చూడండి ఇలా విగ్రహాలకి చిన్నవి చేశానండి నేను. అక్కడక్కడ పసుపు అది గంధం కుంకుమ పెట్టుకుంటూ చేశానండి. ఇది వచ్చేసి పటాలకండి. చూడండి పటాలకైతే కొంచెం పొడుగుగా కావాలి కదా, మనం దాన్ని చేతితో ఇట్లా రుద్దితే సన్నగా వస్తుంది. కొద్దిగా పలసంగా లాగుతూ దాన్ని అక్కడక్కడ ఇట్లా రౌండ్గా చేసుకోవాలి. చూడండి పలసంగా లాగుతూ ఉండాలండి. అక్కడక్కడ మనం రౌండ్గా చేసుకుంటే అక్కడ మనం ఏంటంటే గంధము కుంకుమ పెట్టుకోవాలి. గంధం మరియు కుంకుమ బొట్లు. ఇది పటాలకు కాబట్టి దీన్ని అతికించమండి, అలానే విడివిడిగా మనం పెట్టుకుంటాము. విగ్రహాలకైతే మనం రౌండ్గా చిన్నగా అతికించుకోవాలి. ఇది పటాలకు కాబట్టి మనం పొడవుగా చేసుకొని దాన్ని అలానే పటాలకి నేరుగా మాలలాగా వేస్తాం కాబట్టి. ఇది చూడండి గంధం పెడుతున్నాను నేను. గంధము మరియు కుంకుమ. మనము గంధంలో ఏంటంటే మనకి ప్రతిదీ కూడా గంధంలో పెడతాం కాబట్టి గంధము మరియు కుంకుమ పెట్టుకుంటూ ఉండాలి అక్కడక్కడ. చూడండి ఎంత మాల చూస్తే అంత అందంగా ఉంటుందండి. అమ్మవారి పటాలకు కానీ దేవుడి పటాలకు కానీ అంత బాగుంటుంది. ఇలా మనకి టైం దొరికినప్పుడు ఇలా వస్త్రమాల చేసుకోవాలండి. ఇది పత్తి మాలనే వస్త్రమాల అని కూడా అంటారు. సో ఇప్పుడు రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉంది. పొడవుగా ఒకటి, ఇంకా చిన్నగా ఒకటి, అట్లా 2-3 చేసి పెట్టుకోవాలండి మనము. చూడండి నేను 2 చేశాను లక్ష్మీదేవికి. ఎలా పెట్టాలంటే ముందుగా మనం గంధం బొట్టు పెట్టుకోవాలండి. గంధం చెమ్మ చేసి మనము ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ. చూడండి అక్కడ గంధంకి నేను దీన్ని అట్లా అతికిస్తున్నాను అంతే. చూడండి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి. దీనికి చూడండి ఎలా గంధం బొట్టు పెట్టుకొని గంధం మరింత పెడితే బాగా అతుక్కుంటుంది. అక్కడ మన ఈ వస్త్రమాలని అట్లా ఆనిచ్చేసి లైట్గా అట్లా ఒత్తామనుకొని బాగా అతుక్కుంటుంది. చూడండి ఎంత అందంగా ఉందో. అలా మనం లక్ష్మీదేవిని అలంకరిస్తే తను మనకెప్పుడు కూడా సిరి సంపదలతో క్షేమంగా చూస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.